హలో ఆల్, ఈ వీడియో వచ్చేసి వీకెండ్ రోజు రికార్డ్ చేస్తున్నాను. అంటే సాటర్డే అనమాట. ఎందుకో తెలీదు, లేవంగానే చాలా చిరాకేసేసింది. అందుకే నేను బాత్రూంలోకి వెళ్ళి తలస్నానం చేసేసి వచ్చేసాను. రోజు చేయనులేండి, రోజు 11 12 అయిపోద్ది. అండ్ వీకెండ్స్ వస్తే ఇంకా చెప్పనక్కర్లేదు ఇంకెంత లేట్ అయిపోద్దు. బట్ ఆ రోజు ఎందుకు నాకు చాలా అంటే చాలా చిరాకు వేసేసింది. అందుకే నేను తలస్నానం చేశాను. సో నేను ఒక 2-3 మంత్స్ నుంచి మైక్రోఫైబర్ టవల్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ హెయిర్ ఫాల్ చాలా తగ్గింది నాకు. బికాజ్ హెయిర్ గురించి కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాను, ఒక వీడియోలో షేర్ చేస్తాను. సో లేచాక కాసేపటికి నేను హాట్ వాటర్ అయితే తాగుతున్నాను ఇక్కడ. సో ఒక్కొక్క సిప్ తీసుకుంటూ వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ నేను గుత్తొంకాయ కర్రీ పెసరపప్పుతో కొంచెం టిక్కీస్ లాగా చేశాను. అండ్ చపాతీ, గుత్తొంకాయ కర్రీ చపాతీ వచ్చేసి మా హస్బెండ్కి బాక్స్ కోసం చేస్తున్నాను. అండ్ టిక్కీస్ ఉంటాయి కదా పెసరపప్పుతో, అది బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను గుత్తొంకాయ కర్రీ చాలామంది చాలా రకాలుగా చేస్తారు. అండ్ నేను కూడా చాలా టైప్స్ చేస్తాను నా టైంని బట్టి. ఇక్కడ నేను ఆల్రెడీ నైట్ పల్లీలు వేయించి పెట్టుకున్నది ఉందన్నమాట. అందులోకి నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం 2 మిక్సీ జార్స్ తీసుకుని ఒకటి పెసరపప్పు టిక్కీ కోసం కూడా వేస్తున్నాను. ఇందులో వచ్చేసి పల్లీలు, ఆనియన్, టమాటో వేసాను. అండ్ పెసరపప్పు టిక్కీ కోసం ఆనియన్ అండ్ కొంచెం టమాటోనే తీసుకున్నాను. దానికి ఎక్కువ టమాటో అవసరం లేదు. సో అందుకని ఒక హాఫ్ టమాటో తీసుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి ఒక 2-3 అండ్ మిర్చీస్ ఇందులో నా స్పైస్కి తగ్గట్టు వేసేసుకున్నాను. సో మార్నింగ్ టైం మల్టీ టాస్కింగ్ చేయక తప్పదు. సో రెండిట్లో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అండ్ గుత్తొంకాయ కర్రీలో కొన్ని నువ్వులు కూడా వేసాను. ఆల్రెడీ వేయించి పెట్టిన నువ్వులు ఉన్నాయి. దాన్ని మిక్సీ గ్రైండర్ చేసేసాను అనమాట. సో ఇక్కడ ఇది నాకు గుత్తొంకాయ కర్రీకి గ్రేవీ రెడీ అయిపోయింది ఒకవైపు. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఒక బాండీలో ఆయిల్ తీసుకొని అందులో నేను ఈ మసాలాను మొత్తం వేసేస్తున్నాను అనమాట. ఎందుకు ఆయిల్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అంటే, గుత్తొంకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఆల్రెడీ ముందుగానే వంకాయలు వేయించి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పెసరపప్పు ఉంటుంది కదా, నైటే సోక్ చేసిన పెసరపప్పుని మిక్సీ జార్లోకి వేస్తున్నాను. దీన్ని వచ్చేసి మనం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. మొత్తం పేస్ట్ లాగా చేసుకోకూడదు. వీడియోలో కనిపిస్తుందా కొంచెం లైట్, మళ్ళీ కచ్చపచ్చ ఎక్కువ కాదు, చాలా లైట్గా కచ్చపచ్చగా ఉండాలి. సో వీడియోలో ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా, ఈ విధంగా. దెన్ ఆ తర్వాత నేను చపాతీ పిండి కోసం అయితే మెషిన్లోకి వేసేస్తున్నాను అనమాట. గోధుమ పిండి, ఉప్పు, కొంచెం ఆయిల్. సో ఈ కన్సిస్టెన్సీలో నేను చపాతీ పిండి కూడా తడిపేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను కలుపుకుంటున్నాను. ఆప్రోన్ ఎందుకు వేసుకున్నానంటే అది నా పై చిట్లేస్తుంది అనమాట. గుత్తొంకాయ కర్రీ గట్టిగా అయిపోయాక చిట్లుతుంది కదా పైకి, అలా చిట్లుతున్నందుకు నేను ఆప్రోన్ వేసుకున్నాను, డ్రెస్ మీద పడుతుందని. సో ఒకవైపు చపాతీస్ కూడా సాదేసి మొత్తం వాటిని కాల్చాను. అండ్ అది అయిపోయాక నేను వాషింగ్ మెషిన్ వేసేసాను అనమాట. ఎందుకంటే వాషింగ్ మెషిన్ వేస్తే చాలా టైం పడుతుంది కదా బట్టలు అయిపోయేలోపు. సో నా వంట అంతా కంప్లీట్ అయిపోయేలోపు వాషింగ్ మెషిన్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇక్కడైతే నేను వాషింగ్ మెషిన్ వేసాను. సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ అండ్ కంఫర్ట్ 2 కూడా వేసాను. సో దట్ కొంచెం ఇట్ స్మెల్స్ గుడ్ అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను మొత్తం చపాతీ అయిపోయాక మా హస్బెండ్ ఇంకా ఫ్రెష్ అవుతున్నారు కాబట్టి అప్పుడే చేసి పెడితే చల్లగా అయిపోతుందని చెప్పేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసేసి నేను ల్యాప్టాప్లో అయితే కొంచెం వర్క్ చేసుకుంటున్నాను. నాకు చిన్నగా యూట్యూబ్ గురించి కొంచెం వర్క్స్, షార్ట్స్కి క్యాప్షన్స్ అలా ఇస్తూ ఉన్నాను అనమాట. ఆ తర్వాత నేను టిక్కీస్ అయితే రెడీ చేస్తున్నాను. దీంట్లోకి కోర్స్గా బ్లెండ్ చేసుకున్న దాంట్లోకి 1 కప్పు శనగపిండి అండ్ 1 కప్పు బియ్యం పిండి మీకు తగిన క్వాంటిటీలో తీసుకొని మిక్స్ చేసుకోవాలి, అది కొంచెం గట్టిపడేదాకా. అండ్ ఇక్కడ నేను కొంచెం వామ్ వేస్తున్నాను. అండ్ మీకు కావాల్సిన, ఒకవేళ మీకు వామ్ ఎంత వద్దనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. నేనేంటంటే పెసరపప్పు కాబట్టి కొంచెం డైజెషన్ మంచిగా అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం గ్యాస్ పట్టుకోదు అన్న ఉద్దేశంతో వామ్ కూడా వేశాను. ఇక్కడ ఇలా టిక్కీ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా వేసుకుని ఇక్కడ నేను 2 పాన్స్ పెట్టుకున్నాను. సో దట్ ఇది చాలా లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ దాకా వేయించాలి కాబట్టి 2 పాన్స్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ టిక్కీ కోసం చట్నీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ అండ్ టేస్టియస్ట్ రెసిపీ. టమాటోస్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, కొంచెం నా దగ్గర వెల్లుల్లి క్యూబ్స్ ఉన్నాయి. మీల్ ప్రెప్ చేసుకున్నప్పుడు నేను అలాంటి వెల్లుల్లి క్యూబ్స్ చేసి పెట్టుకుంటాను, అదొక క్యూబ్ వేసాను. అండ్ కొంచెం ఉప్పు అండ్ దెన్ జీలకర్ర, ఇదంతా కూడా మనం మిక్సీ వేసామంటే చాలా టేస్టీగా గ్రీన్ చట్నీ రెసిపీ రెడీ అయిపోతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇది మా ఫ్రెండ్ స్వాతి నేర్పించింది నాకు.
చాలా టేస్టీగా ఉంటుంది. సార్ వాళ్ళు వచ్చేసి నార్త్ వాళ్ళనమాట. సో ఇలాంటివి పరాటాస్లోకి చేసుకుంటారంట. నేను కూడా ట్రై చేశాను, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మాకు బాల్కనీలో మార్నింగ్ టైంలో ఫుల్ అంటే ఫుల్ బ్రీజ్ ఉంటుంది. ఎంత చల్లగా గాలి వస్తుందంటే మేమిద్దరం కూడా కొంచెం సేపు కబుర్లు చెప్పుకున్నాము. అండ్ బాల్కనీ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మాకు. మార్నింగ్ టైమ్స్ కానీ నైట్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుంది. బికాజ్ ఇది హై రైజ్ అపార్ట్మెంట్ కాబట్టి మేము చాలా టాప్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి వ్యూ అన్నది అస్సలు ఏమంటారు ఏది అడ్డం లేకుండా కనిపిస్తుంది. అండ్ మాకు ముందు లేక్ ఉంటుంది. సో లేక్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు వాటర్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి కనిపించట్లేదు. అండ్ నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. సో ఎంత మంచిగా వచ్చాయంటే టిక్కీస్, ఇట్స్ రియలీ టూ గుడ్ అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను మా హస్బెండ్ కోసం సర్వ్ చేస్తున్నాను. అండ్ చట్నీ అండ్ ఒక 4 టిక్కీస్ చిన్న సైజ్వి తింటే చాలు, చాలా టమ్మీ ఫుల్ ఉంటుంది ఇది. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకుంటున్నాను. ఆద్య ఇంకా లేవలేదు కాబట్టి నేను మూవీ చూసుకుంటూ నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా హస్బెండ్కి బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట. 2 చపాతీస్ అండ్ గుత్తి వంకాయ కర్రీ. అండ్ ఇంట్లో ఆల్రెడీ మేము బయట నుంచి తెచ్చిపెట్టిన పూతరేకులు ఉన్నాయి. సో అది కూడా ఒక బాక్స్లో పెట్టేశాను. సో ఇది మా హస్బెండ్ బాక్స్ నేను ఈరోజు ప్యాక్ చేసింది. నైట్కి అయితే నేను ఇంకేం ప్యాక్ చేయలేదు, బికాజ్ నైట్కి వేరే ప్లాన్ ఉండే, అందుకే కుక్ కూడా చేయలేదన్నమాట. వీకెండ్ కదా, కంపల్సరీ బయటికి వెళ్ళాలి, అందుకే నేను కుక్ చేయలేదు నైట్ కోసం. ఇక్కడ మా హస్బెండ్కి బాయ్ చెప్పేసి టాటా పంపించేస్తున్నాను. సో వీళ్ళు వెళ్ళిపోయారు అంటే నాకు సగం టెన్షన్ పోతుంది. ఎందుకు అంటే వాళ్ళు ఉన్నంతసేపు ఫుల్ హడావిడి, బికాజ్ టైంకి వెళ్ళాలి. టైంకి వెళ్ళకపోతే వాళ్ళకి పనులు అవ్వవు కాబట్టి టైంకి వెళ్ళిపోవాలి. అండ్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత నీట్గా నేను కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను. నా పని అంతా కంప్లీట్ అయిపోయేలోపు మెయిడ్ కూడా వచ్చేసింది. తను ఫ్లోర్ క్లీన్, గిన్నెలు కడగడము, తర్వాత మాపింగ్ చేయడం చేసేసేలోపు నేను కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను, కౌంటర్ టాప్. నెక్స్ట్ అంటే నేను డీప్ క్లీన్ అయితే చేయలే, కానీ జస్ట్ అలా పైన అయితే తుడుచుకోవాలి కదా, మొత్తం కింద పడి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను బట్టలు అయితే ఆరేస్తున్నాను. బికాజ్ ఆద్య వన్స్ లేచింది అంటే ఐ కెన్ నాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్స్. బికాజ్ తను లేచిన వెంటనే ఒక 1/2 అవర్ to 1 hour తన దగ్గర ఉండాలి, ఎత్తుకొని తిరగాలి. సో ఇక్కడ నేను బట్టలన్నీ అయిపోయిన తర్వాత కిచెన్ చూడండి ఎంత నీట్గా అయిపోయింది కదా. సో అఫ్కోర్స్ ఒక్కొక్కసారి వర్క్స్ ఉండడం వల్ల మెస్ ఉంటుంది, ఇట్స్ నార్మల్. బట్ మనం ఫ్రీగా ఉన్నప్పుడైనా అట్లీస్ట్ కొంచెం క్లీన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మధ్యాహ్నంకి స్పగెటీ చేస్తున్నాను. ఆద్యకి వంకాయ కర్రీ చపాతి తింటామా అంటే ఊహు అంటుంది. ఈ మధ్య చాలా బాగా నేర్చుకుంది అలా అనడం. స్పగెటీ ఏంటి అని చాలాసార్లు అడిగారు. అది వచ్చేసి పొడుగ్గా నూడిల్స్లా ఉంటాయి కదా, అదే స్పగెటీ. అది వచ్చేసి వీట్ ఫ్లోర్తో చేస్తారు, అది చూసి తీసుకోండి. ఇక్కడైతే నేను స్పగెటీ చేస్తున్నాను. వాటర్లోకి ఉప్పేసి బాయిల్ వచ్చిన తర్వాత వాటిని వేయడమే. అండ్ ఇక్కడ క్లిప్ తీయడం మర్చిపోయాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బటర్ వేసాను, దాని తర్వాత ఓట్స్ పౌడర్ ఉంటుంది కదా, ఓట్స్ పౌడర్ వేసి బాగా ఫ్రై చేసి, స్వీట్ కార్న్ వేసి ఫ్రై చేసేసి దాని తర్వాత మిల్క్ వేసి కలిపాను అనమాట. అది కొంచెం గట్టిపడ్డాక ఏదైతే బాయిల్డ్ స్పగెటీ ఉంటుందో అది ఇందులోకి వేసాను. అండ్ ఇందులో సాల్ట్ వేయలేదు, బికాస్ ఎందుకంటే స్పగెటీలో నేను ఒరిగానో చాలా ఎక్కువ వేస్తాను, అండ్ ఒరిగానోలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. ఆద్యకి స్పగెటీ అంటే చాలా ఇష్టం, ఒట్టివే తినేస్తుంది. ఒరిగానో వచ్చేసి నేను స్నాప్చిట్ అనుకుంటా అది కంపెనీ. సో దాని నుంచి నేను వేసాను, సాచెట్స్ ఉన్నాయి నా దగ్గర. అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్. ఆద్యకి ఇది ఫేవరెట్ ఫుడ్ అంటే చెప్పచ్చు ఇది. అండ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చీజ్ ఉంది, అది కూడా చీజ్ వేసి గ్రేట్ చేసి జస్ట్ ఒక్కసారి ఇలా మిక్స్ ఇచ్చాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పర్టికులర్ రెసిపీ. నాకు చాలా ఇష్టం అండ్ ఆద్య కూడా చాలా ఫేవరెట్. మేమిద్దరం ఉన్నప్పుడే ఇలా చేసుకుని ఉంటాం అనమాట. దాని తర్వాత తినేసాక నాకు కొంచెం ల్యాప్టాప్లో వర్క్ ఉంటే నేను చేసుకుంటున్నాను. అండ్ ఆద్య కూడా స్క్రీన్ టైంని ఎంజాయ్ చేస్తుంది. నేను వచ్చి కూర్చున్నాను కదా, నా పై వచ్చి కూర్చుంది. పిల్లలు అంతే కదా, మనం పక్కన వచ్చి కూర్చుంటే చాలు. అమ్మయ్య, పనులన్నీ కంప్లీట్ అయిపోయేలోపు ఇప్పుడు టైం చూస్తే 1 అయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్విమ్మింగ్కి వెళ్తున్నాము. ఏంటి వర్క్ లేదా ప్రెసెంట్ అంటే ఈ వ్లాగ్ రికార్డ్ చేస్తుంది సాటర్డే. సో సాటర్డే రోజు నేను అన్నీ కూడా మిస్లేనియస్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాను. అంటే కబోర్డ్స్ క్లీన్ చేయడం కానీ, ఆర్ఎల్స్ బట్టలన్నీ ఫోల్డ్ చేసి ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ. సో ఇంకా పనులు ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్నాయా బట్టలు, అవన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టాను. అవన్నీ ఏ షెల్ఫ్లో ఆ షెల్ఫ్లో పెట్టేస్తే ఆ పని అయిపోతుంది. ఫస్ట్ అయితే స్విమ్మింగ్కి వెళ్ళేసి వస్తాము, అందుకే ఈ అటైర్ అనమాట. ఈరోజు వీక్ ఆఫ్ కాబట్టి
హాలిడే కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. వారం అంతా పనిచేసి సాటర్డే సండే కూడా పనిచేసి ఎందుకు చెప్పు. సో సాటర్డే ఈరోజు మొత్తం కూడా కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం స్విమ్మింగ్కి వెళ్ళేసి వస్తాము. ఎస్, ఆద్యది 40 ట్రైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఆ వీడియో కూడా సూన్ అప్లోడ్ చేస్తాను, ఎంత స్ట్రగుల్ నేను ఫేస్ చేశాను 40 ట్రైన్ గురించి అని. సో ఆఫ్టర్ ఏ ట్రిక్స్ ఫాలో అయిన తర్వాత ఆద్య 40 ట్రైన్ చేస్తుంది అన్నది కూడా నాకు మంచి వ్లాగ్ రికార్డ్ చేసి పెడతాను. దానికంటూ కొంచెం డెడికేటెడ్ వీడియో ఉండాలి. ఈ వీడియోలో నేను మిక్సప్ చేయదలుచుకోలేదు, బికాస్ దానికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అండ్ దాని బ్యాక్గ్రౌండ్ కూడా నేను ఏదైతే స్ట్రగుల్ అయ్యానో అది కూడా చెప్పాలి. సో దట్ అందరి మదర్స్కి కూడా అర్థం అవుతుంది, ఓకే ఇలా ఉంటుంది సిచ్యుయేషన్ అని. అండ్ ప్రెసెంట్ వచ్చేసి ఒక బ్యాగ్ అయితే సర్ది పెట్టేశాను. నేను ఒక పెయిర్ ఆఫ్ క్లాత్స్ అండ్ టవల్స్, ఆద్యకు ఒక పెయిర్ ఆఫ్ క్లాత్ అండ్ ఇవి కొంచెం పెట్టాను అనమాట, బికాజ్ అక్కడ చేంజ్ చేసుకోవడానికి కావాలి కాబట్టి. అండ్ ఎస్, స్విమ్మింగ్కి వెళ్ళేసి వస్తాము. స్విమ్మింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. అండ్ వన్ మోర్ థింగ్, ఆద్యది మెయిన్ స్కూల్ అప్డేట్ ఉంది, దాని గురించి సపరేట్ వ్లాగ్ చేయాలా లేదంటే ఇందులో చెప్పాలా, వెళ్ళేసి వచ్చిన తర్వాత వ్లాగ్ లెంత్ని బట్టి నేను మాట్లాడతాను దాని గురించి కూడా. సో సీ యూ. స్విమ్మింగ్ అనగానే చాలు ఎక్కడ లేని ఓపికంతా వచ్చేస్తుంది ఆద్యకి. ఇక్కడ చూడండి, స్విమ్మింగ్ డ్రెస్ అండ్ క్యాప్ పెట్టేసుకుంది. క్యాప్ వచ్చేసి డెకత్లాన్లో పర్చేస్ చేసాము అండ్ స్విమ్మింగ్ డ్రెస్ అది. అండ్ ఇక్కడ వచ్చేసి పూల్, ఇది ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పూల్స్ ఉంటాయి, ఇండోర్ పూల్ అండ్ అవుట్డోర్ పూల్. మేము ఇక్కడ పర్టికులర్గా అవుట్డోర్ పూల్ చేసుకున్నాము, బికాజ్ ఎందుకంటే కొంచెం వాటర్ వేడిగా ఉంటాయని. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. It's okay, it's okay, it's okay, it's okay, it's okay, it's okay, it's okay. हाँ. छोटी है ना अब, इसके लिए ट्यूब बड़ा है. You need to leave her like that. She'll learn. Come here. It's okay, it's okay, it's okay, it's okay, it's okay. It's okay. ఇక్కడ స్వాతి గైడ్ చేస్తుంది, ఎలా ఉండాలి, ఎలా కోపప్ చేయాలి అని చెప్పి, ఎలా మేనేజ్ చేసుకోవాలి అని ఆద్యకి గైడ్ చేస్తుంది అనమాట. సో దాని గురించి నేను ఫస్ట్ వరి అయ్యుండే మొత్తం దించేలోపు, బికాజ్ ఎప్పుడు వెళ్ళినా మా హస్బెండ్ ఉంటారు, సో నాకు అంత భయం ఉండేది కాదు. అండ్ ఇక్కడ నేను ఒక్కదాన్ని వెళ్ళాను కాబట్టి కొంచెం హ్యాండిల్ చేయడానికి కష్టం అవుతుందేమో అనుకున్నాను. బట్ ఇక్కడ స్వాతి చాలా స్మూత్గా హ్యాండిల్ చేసింది ఆద్యకి. అండ్ ఎలా వెళ్ళాలి, ఎలా కాలు కొట్టాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఫస్ట్ 10 minutes స్ట్రగుల్ అయింది. దాని తర్వాత ఆద్యనే వెళ్ళిపోయింది, మొత్తం స్విమ్మింగ్ అంతా తిరిగొచ్చింది. సో ట్యూబ్ వేశారు కదా, అంటే తనకు కొంచెం పెద్దదైపోయింది, తను నేర్చుకుందనమాట ఎలా బయటికి రావాలి అని తర్వాత. సో ఇక్కడ చీను స్వాతి వాళ్ళ డాటర్, అండ్ తను కూడా చాలా బాగా చేస్తుంది అండ్ కొంచెం బాగా ట్రైన్ అయింది తను. అండ్ ఇక్కడ ఆద్య స్టిల్ ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం భయపడుతుంది. అండ్ నెక్స్ట్ కొంచెం పికప్ అయిపోతుంది. బట్ ఫస్ట్ టైమే నేను కొంచెం బాగా ఇంప్రూవ్మెంట్ చూశాను. ఇక్కడ తిను కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూసారా, పూల్లోకి వెళ్ళిన ఒక 10-15 minutesకే కాలు కొంచెం పైకి తీసుకురావడానికి ట్రై చేసి కాలు కొడుతుంది, మీరు అబ్జర్వ్ చేశారంటే. సో ఇప్పుడు మేనేజ్ చేసుకోవడం నేర్చుకుందనమాట, ట్యూబ్ లోపలికి వెళ్ళిపోతే ఎలా బయటికి రావాలి అని చెప్పి. అండ్ కాలు కూడా చాలా ఈజీగా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. చూసారా, మీకు అర్థమవుతుందా? నాకు బాగా హ్యాపీ అనిపించింది. తిని చూసారా, ఆద్య కంటే పెద్దది, సో తను మంచిగా నేర్చుకుందనమాట, బాగా వెళ్ళిపోతుంది. సో ట్యూబ్ తీస్తే అంటే కొంచెం మంచిగా ఆ స్టేజ్కి వచ్చింది అని అర్థం. సో మంచిగానే కొడుతుంది కాళ్ళు, ఫస్ట్ చేతులు కొడుతుంది. అండ్ చేతులు కొట్టడం వీళ్ళకి అలవాటు అవ్వాలి ఫస్ట్ అంట, అందుకు అలా ట్యూబ్ వేసి ఉంచుతారు చాలా మట్టుకు. అండ్ ఆద్య కూడా ఇప్పుడిప్పుడే కాబట్టి కొంచెం ఇది కూడా కొంచెం పికప్ అయిపోతుంది. అండ్ స్కూల్ అప్డేట్ అన్నాను కదా, ఆద్యకి ఇయర్ స్కూల్ పంపదలుచుకోలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు 2.5 yearsకి నర్సరీ అడ్మిషన్ తీసుకుంటాము, నర్సరీ వెళ్ళొచ్చు. అండ్ తిను కొంచెం వెల్ వర్స్డ్ ఉంది కాబట్టి ఓకే, కొంచెం అన్నీ చెప్తుంది కాబట్టి దట్స్ ఫైన్, మేము పికప్ చేయించుకుంటామని అన్నారు. బట్ ఈసారి జూన్లో ఏమైంది అంటే కొంచెం కొత్త రూల్స్ అయితే వచ్చాయంట. సో 3 years కంప్లీట్ అవుతేనే నర్సరీ జాయిన్ అవ్వాలంట. అండ్ వాళ్ళు ఏమన్నారంటే దట్స్ ఫైన్ మేడం, 2.5 yearsకి నర్సరీ జాయిన్ చేయించుకుంటాము,
దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక క్లాస్ 2 టైమ్స్ చదివించండి యూకేజీ ఆర్ ఫస్ట్ క్లాస్ అంటే. సో ఫస్ట్ అలాగే అనుకున్నాం కానీ బట్ ఏంటంటే కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు వినరు. మమ్మీ నా ఫ్రెండ్స్ అందరూ ముందెళ్ళిపోతున్నారు, నేను ఒక్కదాన్నే లేట్ అయిపోతున్నాను అని చెప్పి. మా హస్బెండ్ కూడా ఏమంత తొందర లేదు, స్కూల్ వెళ్ళకపోయినా పర్లేదు అని చెప్పేసి అన్నారు. అందుకు మేము డ్రాప్ అయిపోయాం అనమాట. ఇక్కడ చూడండి దీని వేషాలు, కుక్కలతో ఆడుకుంటుంది. భయం లేదు అసలు ఈ పిల్లకైతే. సో వాటి గురించి అన్నిటిని నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో చాలా క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.